శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. దీనికి సంబంధించిన మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టుల చీఫ్ దేవ్జీ ఉన్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే విజయవాడలో దేవ్జీ బాడీ గార్డ్స్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దేవ్జీ బాడీ గార్డ్ల అరెస్ట్ ను ధృవీకరించారు కూడా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి అరెస్ట్ అయిపై ఇటు మహేష్ చంద్ర లడ్డా చెప్పలేదు. దేవ్జీ ఎక్కడుంటే అక్కడే ఆయన బాడీ గార్డ్స్ ఉంటారంటూ మాజీ మావోయిస్టులు అంటున్నారు. అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో దేవ్జీ ఉంటారు. నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల చీఫ్ గా ఎన్నికయ్యారు తిప్పరి తిరుపతి. ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్స్ తో తిప్పరి తిరుపతికి ఏపీకి మకాం మార్చినట్టుగా తెలుస్తోంది. ఏపీ అయితే ఎవరికి అనుమానం రాదని భావించారు మావోయిస్టులు. మావోయిస్టుల కదలికలపై మొన్నటి నుంచి నిఘా పెట్టింది ఏపీ ఇంటెలిజెన్స్. అగ్రనేతలు ఎంటర్ అయ్యారని తెలియగానే పోలీసులు యాక్షన్ ను మొదలు పెట్టేశారు. హిడ్మా ఎన్కౌంటర్ తో పాటు తిప్పరి తిరుపతిని అదుపులోకి తీసుకున్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టుల చీఫ్ దేవ్జీ ఉన్నారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, బాడీ గార్డ్స్ ను పట్టుకున్న మొత్తం 9 మంది బాడీ గార్డ్స్ ఇప్పుడు అదుపులో ఉన్నారు అంటూ కూడా స్వయాన లడ్డానే తెలిపారు. సో బాడీ గార్డ్స్ ఇక్కడ దేవ్జీ ఉన్న స్థానంలోనే ఉంటారు కాబట్టి ఎక్కడైతే ఉన్నారో సో దేవ్జీని సైతం పట్టుకున్నారు అనే క్లూ మనం తీసుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉదయం పూట 6 నుంచి 7 గంటల ప్రాంతంలో జరిగిన హిడ్మా, వాళ్ళ భార్య రాజే, మిగతా 4 మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత వరుస లింకులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా గత నెల 26వ తేదీ నుంచి కూడా మావోయిస్టులు ఏపీలోని పలు జిల్లాల్లో షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పెనమలూరు, ఆటోనగర్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళందరూ షెల్టర్ జోన్గా మార్చుకున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనేది పూర్తిగా కేంద్ర బలగాల అదుపులో ఉంది. షెల్టర్ జోన్ అనేది ప్రతి మావోయిస్ట్ కూడా ఏదో టైంలో కామన్గా తీసుకుంటూ ఉంటాడు. ప్రస్తుత పరిస్థితి వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అడవిలో తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ తిరిగినా కూడా పోలీసులు పట్టుకుంటున్నారు, లేదంటే కాల్చి చంపుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడను సేఫ్ జోన్గా మావోయిస్టులు భావించారా, అడవి బాట వదిలి నగరం బాట పెట్టారా అనేది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిన అంశం కూడా. ఎందుకంటే అడవిలో తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అడవిలో తిరిగితే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఎన్కౌంటర్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళంతా నగరం బాట పెట్టారు. మరి ఏపీలో వాళ్ళకున్న కొరియర్ల ఇన్ఫర్మేషన్ ఆధారంగా పలు ప్రాంతాల్లో అంటే విజయవాడ, విశాఖ, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి ఇలాంటి ప్రాంతాల్లో షెల్టర్ జోన్గా ఎంచుకున్నారు. ప్రస్తుతం పెనమలూరు ఆటోనగర్లో 28 మంది హిడ్మాకు సంబంధించిన అనుచరులు, హిడ్మా దళమే పట్టుబడిందని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో హిడ్మా కూడా ఆటోనగర్లో ఉండి ఉంటాడు. హిడ్మాని నిన్న సాయంత్రమే లిఫ్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే హిడ్మా ఆపరేషన్స్ అన్నీ కూడా విశాఖలో సిఆర్పిఎఫ్ దాడిలో 76 మంది జవాన్లని, మిగతా ఆపరేషన్లలో కూడా చాలామందిని హతమార్చాడు. గెరిల్లా సభ్యుడు కూడా మహేష్ చంద్ర లడ్డా ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు చిలుకలూరిపేట పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేశాడు. డైరెక్ట్గా మహేష్ చంద్ర లడ్డానే చంపడానికి చూసిన పరిస్థితి అప్పుడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా లింకప్ అవుతున్నాయి. లింకప్ అవుతున్న క్రమంలో ఒక మహేష్ చంద్ర, ఒక హిడ్మాని, వాళ్ళ భార్య రాజేని ప్లస్ మిగతా 4 మాత్రం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళంతా ఎన్కౌంటర్ అయినట్టుగా అక్కడ చూపించినట్టుగా అర్థమవుతుంది. పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా చిట్టిబాబు కానీ చంద్రశేఖర్ కూడా ఇదే విధంగా ఆరోపిస్తున్నారు. వాళ్ళందరినీ ఆటోనగర్ నుంచి 6 మాత్రమే లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు, మిగతా 28 మందిని మాత్రం ఇక్కడ చూపించారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళందరినీ, ఎందుకంటే హిడ్మా పేరు అనేది కూడా ఖచ్చితంగా
ఏపీ పోలీసులైనా, తెలంగాణ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మహారాష్ట్ర అయినా, ఒరిస్సా అయినా వీళ్ళందరికీ ప్రధాన టార్గెటే హిడ్మాని చంపేస్తే మావోయిస్టు పార్టీ ఇక ఉండదని చెప్పి వాళ్ళు భావిస్తున్న క్రమంలో ఆటోనగర్ నుంచే హిడ్మాని వాళ్ళ భార్య రాజేని మిగతా నలుగురిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆరోపిస్తుంది కూడా. ఇదంతా కూడా దానికి లింకప్ అవుతుంది. ఇక దేవ్జీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రస్తుతం దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ చీఫ్గా, మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని పార్టీ నియమించింది. ఆ క్రమంలోనే పార్టీలో కులాల పంచాయతీలు మొదలయ్యాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఆసన్న సోనులు కూడా తమకు సంబంధించిన 265 మంది మావోయిస్టులని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీసుల ముందు అటెండ్ చేసి వాళ్ళందరినీ కూడా లొంగుబాటుకి గురి చేశారు. మొత్తం వెపన్స్ అన్నింటినీ కూడా మావోయిస్ట్ పార్టీకి సరెండర్ చేయకుండా ఆ ఆయుధాలన్నీ కూడా పోలీసుల ముందు పెట్టి లొంగిపోయారు. అదంతా కూడా విద్రోహ చర్య అని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఇప్పటికి కూడా బయటకు వచ్చిన పుల్లూరి చంద్రన్న, మరో బండి ప్రకాష్ కూడా విద్రోహ చర్య అని చెప్పి వాళ్ళు ఆరోపించారు. కానీ వాళ్ళు రకరకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. సాయుధ పోరాటం వీడాలి, జనజీవన స్రవంతిలో ఉండి పోరాడాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి ఇప్పుడున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. 28 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళంతా హిడ్మా దళం అంటున్నారు. దేవ్జీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డులే దాదాపుగా అందులో 9 మంది ఉన్నారు. సెక్యూరిటీ గార్డులు 9 మంది ఉన్నారంటే దేవ్జీ కూడా ఖచ్చితంగా షెల్టర్ జోన్ కోసమే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటాడని చెప్పి ఈ అనుమానాలన్నీ కూడా బలమవుతున్నాయి. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కూడా ప్రస్తుతం ఏపీ ఎస్ఐబి అదుపులో ఉన్నట్లే భావించాలని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. ఈ క్రమంలో మరి నిజంగానే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎస్ఐబి అదుపులో ఉన్నాడా, లేదంటే రేపటి వరకు మరో ఎన్కౌంటర్ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా ప్రస్తుతం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అటు విశాఖ కానీ, విజయవాడ కానీ, కాకినాడ కానీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల తమకు అనువుగా ఉన్న చోట, అంటే ఎవరికి కనిపించకుండా, అంటే ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి కార్మికులు ఉన్న చోట్ల ఒక బిల్డింగ్ను చూసుకొని అందులో షెల్టర్ జోన్గా వీళ్ళంతా ఉన్నారు. కానీ తమ దగ్గర ఉన్న కిట్లు, ఆయుధాలు, బ్యాగులు ఇవన్నీ పట్టుకొని వచ్చి అక్కడ ఉన్నారంటే సాహసం అనేది కూడా ఖచ్చితంగా భావించవచ్చు. గత నెల 26వ తారీఖు నుంచి ఈ రోజు 18వ తారీఖు, అంటే దాదాపుగా 22-23 రోజుల నుంచి వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడకు వచ్చి విజయవాడలోని ఆటోనగర్లో, అంటే ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ మిగతా కార్మికులు వచ్చి పనిచేసే చోట తమను ఎవరు అనుమానించారని చెప్పి వాళ్ళు షెల్టర్ జోన్గా ఉండి అక్కడి నుంచే రోజువారీ కూలి పనులకు వెళ్తూ మళ్ళీ వచ్చి అక్కడే వండుకుంటూ వంట చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే తమకు పరిస్థితులు ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి అడవి బాట పట్టాలనేది వాళ్ళ ప్లాన్. కానీ ఈలోపే కొరియర్ వ్యవస్థని పోలీసులు భగ్నం చేశారు. తమకు వచ్చిన సమాచారంతో మొదట హిడ్మాని, అంటే ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం అర్ధరాత్రి వరకే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఉంటారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ క్రమంతో కూడా ఖచ్చితంగా పూసగుచ్చినట్టే అర్థమవుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత హిడ్మా ఉన్నాడు, హిడ్మాతో పాటు దేవ్జీ అనుచరులు ఉన్నారు అని చెప్పి భావించిన తర్వాతనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం పూట ఆపరేషన్ జరుగుతుందని చెప్పి కొంతమందిని మళ్ళీ కూడా జీపుల్లో, బస్సుల్లో ఎక్కిస్తున్నట్టుగా మళ్ళీ కొంతమందిని చూపించిన పరిస్థితి. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి నుంచే ఆపరేషన్ అయితే ఖచ్చితంగా ఆటోనగర్లో కొనసాగుతుంది. దేవ్జీ అనుచరులు అలాగే మొత్తం ఎంటైర్ కూడా హిడ్మా దళమే అందులో ఉంది. అంటే హిడ్మా దళం నుంచే దేవ్జీ అనుచరులు కూడా అక్కడే ఉండి ఉంటారు. అంటే ఈ క్రమంలో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కూడా మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా అక్కడ వచ్చి ఖచ్చితంగా షెల్టర్ తీసుకొని ఉంటాడు. మరి దేవ్జీకి సంబంధించిన అంశం ఏంటనేది కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ దేవ్జీకి సంబంధించిన 9 మందిని సెక్యూరిటీ గార్డ్స్ని మాత్రం అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ఎంటైర్ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబి చేతిలో ఉందనేది భావించవచ్చు. ఎందుకంటే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికే రక్షణ లేకుండా పోయిందనేది కూడా అర్థమవుతుంది. ఇటు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ ఇన్ కేస్ దేవ్జీ కనుక పోలీసుల అదుపులో ఉంటే ఈ అరెస్ట్ అనంతరం కూడా కూంబింగ్ ఆపరేషన్లో ఎటువంటి డెవలప్మెంట్ మనం చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలామంది ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అటు ఛత్తీస్గఢ్లోని మహారాష్ట్ర కానీ నేషనల్ పార్కులో ఉన్న మావోయిస్టులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా ఖచ్చితమైన సమాచారం పోలీసులకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు హిడ్మానే అంటే మొత్తం మావోయిస్టు పార్టీ వెన్నుపూస అనొచ్చు, లేదంటే రైట్ హ్యాండ్ కావచ్చు, మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నాడు హిడ్మా ఉన్నట్లే అని చెప్పి చాలామంది మాజీ మావోయిస్టులు కానీ సానుభూతి పరులు కానీ చాలామంది భావించారు. హిడ్మా ఉంటే ఇక డోకలేదు అనుకున్నారు. కానీ అదే హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్ అయ్యాడంటే ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ దండకార్యం నుంచి తాను విజయవాడకు వచ్చి ఉంటాడు. విజయవాడ ఆటోనగర్లో వీళ్ళందరితో పాటే 28 ప్లస్ వీళ్ళు 6 34 మంది షెల్టర్ తీసుకొని ఉంటారు. 34 మంది సంఖ్యనే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా ఎంతమంది ఉన్నారు ఏంటనేది కూడా రహస్యంగానే ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, ఇంకా మిగతా కంకనాల రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నాడు. మరి ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ ఏపీలో జరుగుతున్న ఆపరేషన్లో 3 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని చెప్పి ఒక సమాచారం వస్తుంది. మరి ఆ కేంద్ర కమిటీ సభ్యులలో రాజిరెడ్డి ఉన్నాడా, ఇంకా వేరే వ్యక్తి దామోదర్ ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారనేది కూడా ఖచ్చితంగా పోలీసులు అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ పైన డైరెక్ట్గానే బిగ్ టీవీతో మహేష్ చంద్ర లడ్డా మాట్లాడారు. ఆపరేషన్ జరిగిన తీరుని చెప్పుకొచ్చారు. 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకే హిడ్మా తన దళంతో మారేడుమిల్లి ప్రాంతంలో సంచరిస్తున్నాడన్న సమాచారంతోనే తమ గ్రేవౌండ్స్ బలగాలు రంగంలో దిగాయి. ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో వాళ్ళ నుంచి అటాకింగ్ మోడ్ వచ్చింది. వాళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో తమకు సంబంధించిన గ్రేహౌండ్స్ బలాలు కూడా ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపుగా గంట పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎదురు కాల్పుల తర్వాత తాము వెళ్ళి ఘటనా స్థలికి వెళ్ళి చూసిన తర్వాత 6 మావోయిస్టుల మృతదేహాలు పడి ఉన్నాయి. తదుపరి ఆ మృతదేహాలు ఎవరి ఏంటని చెప్పి తాము ఎంక్వైరీ చేసిన తర్వాత హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఈ ఎన్కౌంటర్లో ఉన్నాడని చెప్పి తమకు తెలిసిందని చెప్పుకొచ్చారు. వాళ్ళ భార్య రాజే ప్లస్ మిగతా 4 సభ్యులకు సంబంధించిన ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలా ఆయుధాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిట్ బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న మందుగుండు సామాగ్రిని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే అదంతా కూడా ఫోటోగ్రాఫ్ వీడియోగ్రాఫ్ తీసిన తర్వాత వాటన్నింటినీ వాళ్ళ రికార్డుగా వాళ్ళు పెట్టుకుంటారు. అవసరమైతే మీడియాకు చూపించే అవకాశం కనిపిస్తుంది. డాగ్ స్క్వాడ్ని బాంబు స్క్వాడ్ని కూడా రంగంలోకి దించారు. కిట్ బ్యాగులు ఏమన్నా మందు పాత్రకు సంబంధించిన సామాగ్రి ఉందా, లేదంటే పేదడు పాడతాలే అని చెప్పి సో తమకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి ఎస్పీ విద్యాసాగర్ చెప్పారు. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఆపరేషన్గానే ఇది భావించవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం మావోయిస్టు పార్టీ పైన జల్లెడ పడుతున్న కేంద్ర హోంశాఖకి ఇదంతా కూడా ఊపిరి పీల్చుకున్నట్టయింది. స్వయంగా మావోయిస్టులు వచ్చి పోలీసుల వలలో చిక్కుకున్నారు. పోలీసులు తమని పట్టుకోలేరని చెప్పి తమ రహస్య సమాచారం ఎవరికి తెలియదని చెప్పి మావోయిస్టులు భావించి ఉంటారు. షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకొని ఉంటారు. కానీ అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఖచ్చితమైన కొరియర్ వ్యవస్థ ఉండడంతో ఎస్ఐబికి సమాచారం రావడం మొత్తంగా ఈ ఆపరేషన్ని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డానే తనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి ఆపరేషన్ని సక్సెస్ చేయడం అనేది కూడా బిగ్గెస్ట్ ఇష్యూగానే భావిస్తున్నారు. ఇప్పటికే పరోక్ల సంఘం నేతలు ఆరోపిస్తున్నట్టు హిడ్మా ఎన్కౌంటర్ అనేది బూటకమని చెప్పి మరోపక్క వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే కేంద్ర హోంశాఖ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని స్వయంగా అమిత్ షా అభినందించే అవకాశం కనిపిస్తుంది. హిడ్మా ఎన్కౌంటరు అలాగే దేవ్జీ అనుచరులు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మావోయిస్టుల పోలీసుల అదుపులో ఉండడా ఇవన్నీ అంశాలను కూడా కేంద్ర హోంశాఖ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా అమిత్ షా తన ట్విట్టర్ వేదికగా కూడా ట్వీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపు ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, అందులో దేవ్జీ తిప్పిరి తిరుపతి ఉన్నాడా లేదంటే ఎక్కడున్నాడు, ఒరిస్సా ప్రాంతంలో ఉన్నాడని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తూ ఒరిస్సా ప్రాంతంలో కూడా దేవ్జీ కోసం కూంబింగ్ జరుపుతున్నామని చెప్పి మరొక వార్త బయటకు వస్తుంది. ఆ కూంబింగ్ అనేది దేవ్జీ ఎన్కౌంటర్కు దారితీస్తుందా లేదా అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒరిస్సా ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుందని చెప్పి ఒక లీక్ ఇచ్చారంటే అది కూడా మరో ఎన్కౌంటర్కు దారి తీయచ్చు అనేది కూడా చాలామంది అనుమానాలు. ఎందుకంటే మారేడుమిల్లిలో కూంబింగ్ జరిగింది అన్నప్పుడే ఉదయం పూటనే ఆ
కూంబింగే ఈరోజు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్కి దారితీసింది. సేమ్ అదే సిచ్యువేషన్ ప్రస్తుతం కొన్ని ఇన్పుట్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఒరిస్సా అటవీ ప్రాంతంలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూంబింగ్ జరుగుతోంది. దేవ్జీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు అంటున్నారు. మరో గంట 2 గంటల్లో మరి దేవ్జీ అలియాస్ తిప్పురి తిరుపతి ఎన్కౌంటర్ అయ్యాడన్న వార్త వింటామా అన్నది కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన కూడా పరోకుల సంఘం ఖచ్చితంగా దేవ్జీ తిప్పురి తిరుపతిని ఎన్కౌంటర్ చేయడానికి ఇలాంటి లీకులు ఇచ్చారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నారు. మొత్తం ఓవరాల్ ఇష్యూలో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఎంతమంది మావోయిస్టులు హతమయ్యారు, ఎంతమంది కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు, ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంతమంది, మిగతా అంశాలన్నింటినీ కూడా అఫీషియల్గా రేపు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎస్, థ్యాంక్ యూ నగేష్. మొత్తానికి ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టులు ఉన్నారు. అయితే ఈ మావోయిస్టుల్లో మొత్తం 27 మందిని పట్టుకున్నారు. 27 మందిలో 9 మంది ఇటు మావోయిస్టుల చీఫ్ అయిన దేవ్జీ బాడీ గార్డ్స్ గా గుర్తించారు పోలీసులు. అండ్ స్వయానా ఇటు ఆపరేషన్ నిర్వహించిన ఇటు తలా చెప్పడం కూడా మనం విన్నాము. దీనికి సంబంధించి మరి దేవ్జీ సైతం ఇటు పట్టుబడిన వ్యక్తుల్లో ఉన్నారా లేకపోతే దేవ్జీ లేరా అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి. ఈ రోజు అర్ధరాత్రి వరకు మరో ఎన్కౌంటర్ వార్తను వినాల్సి వస్తుందా లేకపోతే దేవ్జీను ఇటు ఎంక్వైరీ చేస్తారా అనేది కూడా ఇటు వేచి చూడాలి. ఇప్పటికే హిడ్మా దంపతుల డైరీ ఆధారంగా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. విజయవాడతో సహా పలు జిల్లాల్లో మొత్తం 5 జిల్లాల్లో సర్చ్ ఆపరేషన్స్ కూమింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. హిడ్మా డైరీ ఈ ఆపరేషన్స్ లో కీలకంగా మారాయి. అయితే మావోయిస్టులు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటారు. ఆ నోట్ చేసుకున్న అదే డైరీ ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులకు హెల్ప్ చేస్తోంది. గ్రే హౌండ్స్ ప్రెసెంట్ విజయవాడలోని మావోయిస్టులు అద్దెకున్న అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 27 మందిలో 21 మంది మహిళలు, 7 మంది పురుషులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 9 మంది దేవ్జీకు సంబంధించిన పర్సనల్ బాడీ గార్డ్స్ గా సైతం తెలుస్తోంది. అయితే దేవ్జీ మావోయిస్టులకు రీసెంట్ గా ఎన్నికైన లీడర్ గా అర్థమవుతోంది. హిడ్మా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్నారు. ఆయన ఎన్కౌంటర్ అనంతరం కూడా దొరికిన డైరీ, లభ్యమైన డైరీ ఆధారంగా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరో 15 మంది కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.